ఇక ఏదైతే మీరు అన్నారో ప్రధాన ప్రతిపక్షంగా అడుగులు పడుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ వెసులుబాటు ఎవరో కాదు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే కల్పించారు. ఆ విషయం మీద ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. లక్ష్మణ్ గారు, ఒక పక్కనేమో ఆయన ప్రత్యేక హోదా గురించి ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి హైకోర్టులో పోరాడుతున్నాడు. ఈరోజు ఆ కేసుకు సంబంధించి శాసన వ్యవహారాలు న్యాయశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ పర్సనల్గా అయితే కనుక అయ్యన్న పాత్రుడు స్పీకర్కి కానీ పయ్యావుల కేశవ్ శాసన వ్యవహారాల శాఖ మంత్రి ఆయనకి కానీ నోటీసులు ఇవ్వడానికి నిరాకరించినట్టుగా వార్తలు వినపడుతున్నాయి. సరే, ఎవరికి నోటీసులు ఇచ్చినా కానీ గవర్నమెంట్ తరఫున కౌంటర్ దాఖలు చేయమని, అసలు ఈ పిటిషన్కి విచారణ అర్హత ఉందా లేదా అనేది. సరే, కోర్టు ఏ విధంగా ముందుకెళ్తుంది, కోర్టు అనేది గతంలో ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారంగా కానీ గత 10 సంవత్సరాలుగా లోక్సభలో జరిగిన వ్యవహార పరంగా చూసినా కానీ ఆయనకి ఆ అవకాశం చాలా నెగ్లిజిబుల్గా ఉంది. ఎందుకంటే స్పీకర్ విషయంలో ఎలాగూ కోర్టులు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కావు కాబట్టి. అయితే ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. ఆయనేమో ఒక పక్కన హైకోర్టులో ప్రధాన ప్రతిపక్ష హోదా కింద పోరాడుతూనే మళ్ళీ మొన్న ఏదైతే ఆర్థిక శాఖ మీద కాసేపట్లో శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పెడతారనగా ప్యారలల్గా ఆయన బయట మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నేను అసెంబ్లీలో కాకుండా బయటే నేను మీడియా ముఖంగా మాట్లాడతానని చెప్పారు. అంటే వెళ్ళబోవటం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష హోదా గురించేమో హైకోర్టులో పోరాడుతున్నాడు. మరి ఇదేం కనీసం ఆ కోర్టు ఏదో తేల్చేలో పోరుకైతే వెళ్తాననేది ఆ సిగ్నల్ కూడా ఇవ్వటం లేదు కదా. మరి ఏంటి ఈ కాంట్రడిక్షను? ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? ఇప్పుడు ఆయన వస్తాడా రాడా అన్నది పెద్ద విషయం అయితే కాదు. నేనైతే భావిస్తున్నా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ కూడా అతను రాడు. ఎందుకంటే ముఖం చెల్లదు. 11 మందితో అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి ముఖం చూడలేడు ఆయన. మిగతా వాళ్ళు కూడా మన ఆబ్సెంట్ అయ్యారు. వాళ్ళు కూడా వస్తారో రారో, వాళ్ళు అసలు ఆ పార్టీలో ఉంటారో లేరో కూడా అనుమానంగా ఉంది. ఇతను ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? మెయిన్ అది కదా మనం ఆలోచించాలి. కోర్టు వరకు ఎందుకు పోయాడు అంటే అతనికి అభద్రతా భావం ఏర్పడింది. అంటే అతను మొదటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అతను అభద్రతా భావంలోనే ఉన్నాడు. మనం చూసాం కదా, ఆయన తాడేపల్లిగూడెంలో భవనానికి ఎంత సెక్యూరిటీ, ఏ విధంగా ఇనుప కంచెలు వేసుకొని అంత కట్టించుకొని, అదంత అవసరమా? ఏ ముఖ్యమంత్రి అయినా అలా కట్టించుకుంది నేను ఎప్పుడైతే చూడలేదు. మరి మామూలుగా ఉంటారు, క్వార్టర్స్ లో ఉంటారు సాధారణంగా. అందరి ముఖ్యమంత్రులు ఇళ్ళకు పోయి నేను మాట్లాడింది. ఈ అంత ఎవరినే లోపలికి ఎవరినే కానీ అడుగు పెట్టనీయకుండా తను వ్యవహారం నడిపాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా వస్తే ఏమైందంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైనా కూడా ఉన్న సెక్యూరిటీని కూడా, అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండవలసినటువంటి 1+2నో 1+3నో తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి కంటూ ప్రోటోకాల్ దానికి సెక్యూరిటీ ఇవ్వాలని ఎక్కడ మాన్యువల్ లేదు. ఎమ్మెల్యేగానే గుర్తిస్తారు. కానీ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే మాత్రం క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. క్యాబినెట్ ర్యాంక్ వచ్చినప్పుడు అవన్నీ వసతులన్నీ అతనికి వస్తాయి. కాబట్టి ఏమైపోయింది, తను క్యాబినెట్ ర్యాంక్ వస్తే తప్ప తిరగలేనేమో బయట అనేటువంటి అభద్రతా భావం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కోర్టుకు పోయాడు హైకోర్టులో ఏం చెప్తున్నాడు? చట్టంలో లేదు అని చెప్తున్నాడు 10%. సరే, కోర్టుకు కూడా అది అవగాహన ఫస్ట్ టైం కదా, ఎవరు కోర్టుకు పోయిన వాళ్ళు లేరు ఇంతవరకు. అంటే నాకున్న నాలెడ్జ్ మీరు ఎవరిని ఎక్కడన్నా వేరే రాష్ట్రాల్లో పోయారేమో తెలియదు. పోయాడు. పోతే వాళ్ళకి అవగాహన లేదు, జడ్జీలకు ఏమో అన్నిటి విషయాలు అవగాహన ఎందుకు ఉంటుంది? తను చెప్పాడు చట్టంలో లేదని. అది నిజమా కాదా, ఎంతవరకు ఉంది ఎంతవరకు లేదు, బిజినెస్ రూల్స్ ఏంటి, అసెంబ్లీ రూల్స్ ఏంటి, స్పీకర్ నిర్ణయం ఏంటి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నోటీసులు ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు ఏంటంటే లా డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చారు. అసెంబ్లీ సెక్రటరీ ఏవైతే మాన్యువల్స్ లో ఉన్నాయో, రూల్స్ ఉన్నాయో, చట్టం ఏముందో ఆయన అవన్నీ తెలియజేస్తాడు. స్పీకర్కు ఉన్న హక్కులు ఏందో కూడా తెలియజేస్తాడు. అలాగే న్యాయశాఖ కూడా తెలియజేస్తుంది. కలిపి ఒక కౌంటర్ అనేది వేస్తారు. వేసిన తర్వాత అది మనము బయటకు వస్తే అందులో మనకి ఇంకా నిజాలు తెలుస్తాయి. నేనైతే ఏం భావిస్తున్నా అంటే ఒకవేళ 10% లేకపోయినా కూడా, అంటే ఎన్నిక కాకపోయినా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా
కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక రెండో మూడో సీట్లు తక్కువ వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఇతర రాష్ట్రాలు కూడా ఇచ్చినట్టు ఉన్నాయి. అది స్పీకర్ విచక్షణ ఉంది దానికి. స్పీకర్ నిర్ణయం అది. ఇంకెవరి నిర్ణయం అది? స్పీకర్ నిర్ణయం అది. కాబట్టి ఇక్కడ స్పీకర్ కు సంపూర్ణ నిర్ణయం అనేది ఉంటుంది. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రూల్స్ ఫాలో కావచ్చు, ఒక్కోసారి రూల్స్ రిలాక్స్ కూడా చెయ్యొచ్చు. తనకు అధికారం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటాడు అధికారాన్ని. ఇచ్చి ఉంటాడు, గతంలో ఎవరైనా ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఆయన ఇష్టం. ఇప్పుడు స్పీకర్ విచక్షణ అధికార పరిధిలో కూడా ఈ వ్యవహారం ఉంటే నాకున్న నాలెడ్జ్ మేరకు కోర్టు జోక్యం చేసుకోవచ్చు. స్పీకర్కు వదిలేస్తాను అని నేను విచారణ జరిగినా కూడా నేను చెప్పలేదు. కోర్టు ఈయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేటువంటి అవకాశమే లేదని నేను భావిస్తున్నాను. అవును సార్, అవును, కరెక్టే. ఎందుకనంటే స్పీకర్ ఇస్ ద సుప్రీం ఆఫ్ శాసనసభ కానీ అటు పార్లమెంట్ కానీ, కాబట్టి ఆ శాసన వ్యవస్థకు సంబంధించి కోర్టులు జోక్యం చేసుకో అని చెప్పేసి గత అనుభవాలు చెబుతున్నాయి. అలాగే మీరు అన్నది కరెక్టే. ఎంతమంది వెళ్ళారు అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెళ్ళలేదట, కానీ 2014-19 హయాం టైంలో కూడా కాంగ్రెస్కి 55 సీట్లు కూడా రాలేదు. కాబట్టి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కానీ ఒక పిటిషన్ అయితే కనుక కోర్టులు నమోదైందట సార్. అప్పుడు కూడా కోర్టులు ఏమీ స్పందించలేదట. ఎందుకనంటే పార్లమెంటు స్పీకర్కి ఆ డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పినట్లు స్పీకర్ వ్యవహారాల విషయంలో కోర్టులు జోక్యం చేసుకో అనేది కేటగిరికల్గా అది క్లియర్. అది ఇకపోతే రఫీ గారు ఆయన చేసిన పిటిషన్లో ఆయన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగానే ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఇంతకుముందు కూడా ఒక లెటర్ రాసినప్పుడు కూడా 2-3 ఎగ్జాంపుల్స్ కోట్ చేసిన అవి మిస్ఫైర్ అయినాయి. ఏది ఉపేంద్ర 1984 ఒకటి కోట్ చేశారు. ఉపేంద్ర గారికి అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా పార్లమెంట్లో ఇచ్చారు, 30 సీట్లు ఉన్నా కానీ 55 రాకపోయినా ఏదో చెప్పినట్టున్నారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్ కానీ ఆయన లోక్సభలో మెంబర్ కాదని చెప్పేసి అంటాను. ఈసారి మాత్రం ఆ జాగ్రత్త పడి ఆయన ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశారట. 1994లో పి జనార్దన్ రెడ్డికి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్పేసి, కాబట్టి అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు ఎందుకు ఎవరు అని చెప్పేసి ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అగైన్ సేమ్ స్పీకర్ నిర్ణయాధికారానికే మ్యాక్సిమం కోర్టులు వదిలేస్తాయి అనేది జరగబోతుంది. ఆయనకి మరి తెలిసి కూడా ఇలాగూ దీన్ని ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా నన్ను ఈ విధంగా కోర్టుల దగ్గర నాకు న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వంలో కూడా నాకు న్యాయం జరగదు అని జనాల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా నేను అసెంబ్లీకి వెళ్ళడం లేదు అనేది చెప్తే బాగానే ఉండేది. కానీ ఈ లోపలనే ఆయన మొన్న 5 days సెషన్ కొట్టారు. అలాగే రాబోయే సెషన్లో కూడా నేను ప్యారలల్గా మీడియా ముఖంగానే మాట్లాడతానని చెప్పకుండా ఉండాల్సింది. ఆయన కనీసం ఆయన పిటిషన్ వేశారు కాబట్టి హైకోర్టులో అది తేలే వరకు అని. మరి ఆల్రెడీ ఆయన ఒక పిక్చర్ అయితే ఇచ్చేశారు. ఏం జరగబోయే అవకాశం ఉంది సార్? ఏమన్నా స్పీకర్ గారు ఏమన్నా ఆల్రెడీ ఒక కోల్డ్ వార్ ఉంది కాబట్టి ఆయన విషయంలో చేసిన వ్యాఖ్యల దృష్ట్యా ఏమైనా కన్సిడర్ చేసే అవకాశం ఉందా? సురేష్ గారు, ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు సిబిఐ డైరెక్టర్ని నియమించడంలో కానీ కొన్ని నిర్ణయాల్లో ప్రతిపక్ష నాయకులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది చట్టంలో. మరి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోతే మరి ఆయన ఎలా పార్టిసిపేట్ చేస్తాడు అనే దాని మీద ఢిల్లీ కోర్టుకి హైకోర్టుకి వెళ్ళాను. ఢిల్లీ హైకోర్టు ఏముందంటే అది వేరు, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 10% అంటే కోరం ఉండాలనేది పార్లమెంట్ లో స్పీకర్ మౌలాంకర్ మొదటి స్పీకర్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి రెండోసారి కూడా మళ్ళీ 19లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు తగ్గింది. కాంగ్రెస్ పార్టీ కూడా క్లెయిమ్ చేయలేదు. అయితే ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అసెంబ్లీలో నేను 4-5 లాగేస్తే మీ ప్రతిపక్ష హోదా పోతుంది, 18 సీట్లు తగ్గిపోతే మీ ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయం ఆయన పూర్తిగా మర్చిపోయాడు.
ఎవరో ఇచ్చినటువంటి సలహా మీద చిటికేసి మరి సార్ చేశాడు, ఉత్తరం రాశాడు సార్, చిటికేసి మరి చెప్పాడు. చిటికేసి మరీ హేళన చేశాడు. ఆ దేవుడి స్క్రిప్ట్ ఏమైందంటే ఆయనకి అది ఇవాళ వర్తించింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఉత్తరం రాసినప్పుడు కొన్ని తప్పులు రాశాడు. అది బాగా సోషల్ మీడియాలో ఎండగట్టేటప్పటికి ఇప్పుడు కోర్టులో వేసిన దాంట్లో కూడా ఒక తప్పు చేశాడు. అదేంటంటే పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్పి రాశాడు. యనమల రామకృష్ణుడు గారు అప్పుడు స్పీకరు. ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ ఆఫీసులో చాలా స్పష్టంగా చెప్పాడు, నేనే స్పీకర్ గా ఉన్నానప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా మేము ఇవ్వలేదు. యాక్చువల్ గా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్కి ఎన్నికవటమో ఏదో జరిగి ఈ జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి శాసనసభ నాయకుడిగా వచ్చాడు. మేము కాంగ్రెస్ పార్టీని గ్రూప్ గా గుర్తించాం, ఒక పార్టీగా గుర్తించాం, అంతేగాని దాని నాయకుడికి క్యాబినెట్ హోదా ఇవ్వలేదని చెప్పి యనమల రామకృష్ణ గారు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఇది పత్రికల్లో వచ్చింది. కానీ వాళ్ళ ఆయన వేసినటువంటి దావాలో హైకోర్టులో అఫిడవిట్ లో జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్పేసి రాశాడు. ఇవ్వలేదని చెప్పి పయ్యావుల కేశవ్ గారు కూడా చెప్పాడు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడంట. ఆ పరిస్థితిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చాడంట ఆయన. కాబట్టి ఏదైతే నోటీసు వచ్చిందో ఆ నోటీసులో అప్పుడు అసెంబ్లీ రికార్డ్స్ తీసి చూపిస్తారు. అది ఒక అంకం అయితే, రెండోది ఏంటంటే శాసనసభ వ్యవహారాలు హైకోర్టు కోర్టు వ్యవహారాలు వేరు. ఇది కూడా జ్యుడిషియరీ పవర్. తప్పు చేస్తే బయట ఉన్న వ్యక్తిని కూడా శాసనసభకు పిలిపించి శిక్ష వేసేటువంటి, అంటే ఈ శాసన వ్యవహారాలు ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడితే పిలిపించి అసెంబ్లీలో శిక్ష వేసేటువంటి హక్కు కూడా స్పీకర్లకు ఉంటుంది. గతంలో జరిగినవి కూడా అవి కూడా. కాబట్టి ఇది కూడా జ్యుడిషియరీ వ్యవస్థ. ఒక జ్యుడిషియరీ వ్యవస్థలో ఇంకో వ్యవస్థ జోక్యం చేసుకోదు. ఎప్పుడు జోక్యం చేసుకుంటుందంటే దీన్ని శాసనసభ కానీ పార్లమెంట్ కానీ రాజ్యాంగానికి భిన్నంగా మాకు అధికారాలు ఉన్నాయని చెప్పి ప్రవర్తిస్తే అప్పుడు కోర్టులు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కోర్టులు కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టసభలు పార్లమెంట్ జోక్యం చేసుకుంటాయి. ఒకదానికి చెక్ అండ్ పవర్ ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మేనే పట్టింది. నేను ఓడిపోలేదు, ప్రజలు నన్ను ఓడించలేదు, ఏం జరిగిందో తెలియదు, నా దగ్గర ఆధారాలు లేవు, కానీ ఏదో జరిగిపోయింది, నేను ఇంత చేసినా ఓడిపోయాను. అసలు ఎందుకు ఓడిపోయావు అనే దాని మీద ఆయన ఇంతవరకు సమీక్ష చేయాల. ఆయన పిలిపిస్తాడు, ఆయన మాట్లాడి పంపిస్తాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే, ఎమ్మెల్యేలని ఎంపీలు పిలుస్తాడు, ఆయన ఒక గంట సేపు మాట్లాడి పంపిస్తాడు. సమీక్ష లేదు. సమీక్ష కనుక చేస్తే ఇంతవరకు రాష్ట్ర కార్యవర్గాన్ని అసలు ఉందో లేదో రాష్ట్ర కార్యవర్గం నాకు తెలియదు. పిలిచి కనుక మాట్లాడమంటే ఇదిగో నువ్వు ఈ తప్పులు చేశావు, ఇదిగో నేను తప్పులు చేశావు అని చెప్పి వాళ్ళందరూ ఆయనకి ఏలెత్తి చూపిస్తారు. కాబట్టి ఎవరిని కూడా ఆయన మాట్లాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు అతనికి తెలియదు, అతనేమనుకుంటున్నాడో ప్రజలకు తెలియదు. రానున్న కాలంలో ఆ పార్టీ ఒక పార్టీగా మనుగడ సాధించగలదా లేదా అనేది చాలా సంసిగ్ధిలో పడిపోయింది. ఎప్పుడైతే నాకు ప్రతిపక్ష హోదా రాదు, నేను అసెంబ్లీకి వెళ్ళను అన్నాడో అప్పుడే అతను ఒక రాజకీయ నాయకుడిగా విఫలమయ్యాడు. అతను వెళ్తమే కాకుండా, అతను వెళ్ళకపోవటమే కాకుండా మిగతా 10 మందిని కూడా వెళ్లకుండా ఆపేస్తున్నాడు. కాబట్టి ఆ పార్టీలో కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఓ 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత ఖచ్చితంగా ఆత్మ పరిశీలనలు చేసుకుంటారు. మనం ఒక రాజకీయ నాయకుడిగా ఇతన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. 2014లో రాజశేఖర రెడ్డి కుమారుడు అతను ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. ఆ సానుభూతి ఉన్న అతని దగ్గరికి వెళ్ళారు. అప్పుడైతే 67 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత 5 సంవత్సరాలు అతను వాగ్దానాల మీద వాగ్దానాలు, అబద్ధాల మీద అబద్ధాలు చేస్తా ఏదో ప్రజల్లో పాదయాత్ర చేస్తా ఉన్నాడు. కాబట్టి అధికారంలోకి వస్తాడనే దాని మీద సీనియర్లు అందరూ కూడా అతనితో ఫాలో చేశారు. లక్కీగా అధికారంలోకి వచ్చాడు.
వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇక అతను చెప్పింది మాట వేదం కింద ఫాలో చేశారు కాబట్టి ఆ పీరియడ్ అలా జరిగిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుమారుడని కానీ లేకపోతే గత ప్రభుత్వంలో ఇతను ఏదో విజయాలు సాధించాడని కానీ అభిప్రాయం ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు పక్క చూపులు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది మా పార్టీలో చేరుతా ఉన్నారు. మా పార్టీ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఎయిర్ బస్సు నిండిపోయింది కాబట్టి ఇంకా మిగతా పార్టీల వైపుకి చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. 6 నెలల తర్వాత నేను అనుకుంటున్నాను ఆయన ఒక రాజకీయ నాయకుడుగా, ప్రతిపక్ష నాయకుడు తీసేయండి, అసలు పొలిటీషియన్ గానే అతని వ్యవహార శైలి సరిగ్గా లేదు. పొలిటీషియన్ గానే ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. రెండోది కేసులు, 16 కేసులు ఉన్నాయి, అవి తొందరగా వస్తాయి. ఈ కొత్త కేసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈడీతో కలిపి విచారణ చేసేటువంటి పరిస్థితులు ఉంది. అతను ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ పార్టీ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారిపోతా ఉంది. ఈ విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఏమాత్రం కూడా అతనికి ఉపశమనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అతనికి ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చే అవకాశమే లేదు. ఓకే ఓకే రఫీ గారు. బాబురావు గారు, ఒకటి ఆయన చేసే వాదన ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి కాకుండా ఉన్నది తామే కాబట్టి ఎక్కువ సీట్లు, అంటే ప్రభుత్వానికి కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తర్వాత మిగిలింది మేమే కాబట్టి, ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉన్నాం కాబట్టి ఇంకెవరూ లేరు కాబట్టి ఒక గ్రూప్ కాదు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి హోదా ఇవ్వాలని చెప్పేసి ఆయనకు వ్యాజ్యం వేశారు. కానీ 10% ఎక్కువ మంది ఉన్న వాళ్ళని గ్రూప్గా మాత్రమే కన్సిడర్ చేస్తారు, అంతే తప్ప ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించరు అని చెప్పేసి పార్లమెంటు అలాగే శాసనసభ వ్యవహారాలు అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నాయని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది. మీరేమనుకుంటున్నారు? అలాగని చెప్పేసి దీన్ని అడ్డంగా పెట్టుకొని సాకుగా చూపించి వెళ్ళకపోవటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరి దీన్ని ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషించాలి? వైసీపీ పార్టీకి 11 సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చినాయి. ఆ 40% ఓట్లు వచ్చిన ఒక పార్టీ ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలి. అయితే ప్రతిపక్ష పాత్ర నిర్వహించే అవకాశం దానికి ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వటమా ఇవ్వకపోవటం దాన్ని బట్టి రాదు. వాళ్ళు నిర్వహించేటువంటి వైఖరిని బట్టి ప్రజలు ఇస్తారు. శాసనసభలో చట్ట ప్రకారం స్పీకర్ గారు ఏమిస్తారు, అధికార పక్షం ఎలా గుర్తిస్తుంది, కోర్టులు ఏం చెప్తాయి అనేది ఒక అంశం. దాంట్లో మొదట వారి ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలంటే వారు వెనకాల 40% మంది ఉన్నారు, దాన్ని తక్కువ అంచనా వేయద్దు. కానీ మీరు అధికారంలో ఉండి చేసినటువంటి తప్పులు మిమ్మల్ని ఓడించినాయి కాబట్టి చేసిన తప్పుల్ని గుర్తించేటువంటి పాత్ర నిర్వహిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అలాగే మీరు ఈ ప్రభుత్వాన్ని చేసే తప్పులు ఏదన్నా ఉంటే వాటిని విమర్శించడానికి, ఎత్తి చూపటానికి మీకు నైతికంగా కూడా అర్హత పెరుగుతుంది. గతంలో మీరు అణిచివేశారు, ప్రజల్ని భారాలు వేశారు, కేంద్రంతో కుమ్మక్కయ్యారు, ఏకపక్షంగా వ్యవహరించారు, శాసనసభని ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేశారు. ఇటువంటి అనేక రకాల చేసినటువంటి తప్పుల నుండి గుర్తించాలి. అది ఇవాళ వరకు అటువంటి ఆలోచన లేదు. అటువంటి ఆలోచన లేకపోతే ప్రజలు ఎలా నమ్ముతారు? దాంతో పాటుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, విభజన హామీలు అమలు జరగాలి, కేంద్రం యొక్క అన్యాయాన్ని ఎదుర్కోవాలి. ఇది రాష్ట్రం. ఇవాళ అధికార పక్షం ఎన్డీఏ తెలుగుదేశం కూటమి బీజేపీతో కలిసి ఉంది. బీజేపీతో కలిసినప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేంద్రంతో పోరాటంలో విఫలమవుతుంటే మేము దానికి భిన్నంగా పోరాడతామని ముందుకు వస్తే కదా మీరు ఒక ప్రతిపక్షం ప్రజల తరపున. కాబట్టి ఇక్కడ సాంకేతిక పరమైన అంశాలు గుర్తింపు కాదు. అధికార ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి వారు ముగ్గురు కలిపి కూటమిగా ఉంటే మీరు అంతకుముందు మెతక వైఖరితో ఉండి పరోక్షమైన పొత్తులో మీరుంటే ఎవరు ఇంకా ప్రతిపక్షం? ప్రజలే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో అవుతారు. అలాగే ప్రజల తరపున నిలబడేటువంటి
అది పార్టీలే ప్రతిపక్షంగా ఉంటాయి. వైసీపీ అటువంటి పాత్ర నిర్వహించడానికి ఉండదు. మొన్న కేంద్రంలో స్పీకర్ ఎన్నికలో పార్లమెంట్ లో చూసాం. ఎలాగో కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన అటే ఉన్నాయి. వైసీపీ కూడా అటువైపే, మేము స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ బీజేపీని బలపరుస్తున్నాం అని చెప్పారు. అంటే ఇక్కడ అధికారం లేదు, ప్రతిపక్షం లేదు, అందరూ కేంద్రంలో ఉన్న బీజేపీని బలపరిచారు. మరి మీ పాత్ర ప్రతిపక్ష పాత్ర ఎలా వస్తుంది? కాబట్టి ఈ అంశాలు వారు రాబోయే కాలంలో ఈ హోదా కోసం కోర్టులకు వెళ్ళటం అడగటం కాకుండా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట మీ సంఖ్యాబలం ఎంత ఉందనేది కాదు, మీరు నిర్వహించే పాత్రను బట్టి, మీ వైఖరిని బట్టి, మీ ఆత్మవిమర్శను బట్టి, దీన్ని బట్టి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో అటువంటి మార్పు కానీ వైసీపీ పార్టీలో అటువంటి మార్పు కానీ ఎక్కడా కనపట్లేదు. కాబట్టి ఆ పాత్ర వాళ్ళకు వచ్చినా నిర్వహించడంలో వైఫల్యం చెందుతున్నారు. దాంతోపాటు కోర్టుకు వెళ్ళారు, కొన్ని వెళ్ళటం దానివల్లే పెద్ద ఊరట కలగదని అందరూ చెప్తున్నారు. అసెంబ్లీలో హాజరయ్యి ఆ హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఆ పాత్ర నిర్వహించండి. నిర్వహించట్లేదు, అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావటం లేదు. లేనప్పుడు మిమ్మల్ని మీరు ప్రజలు మీకు కొన్ని శాసనసభ స్థానాల్లో ఎన్నుకున్నారు, 40% మంది ఓట్లు వేశారు. ఎక్కడైనా కానీ ఆ పాత్ర నిర్వహించడంలో ప్రజలు ఇచ్చిన మీ అవకాశాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు. అందుకే ఈ విషయాలు చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీ వారు వస్తారా రారా వైసీపీ వేరే సంగతి, జనం ఓడించిన మాట సరే. అదే సందర్భంలో తప్పనిసరిగా శాసనసభని గత ప్రభుత్వం లాగా కాకుండా, ఏకపక్షంగా కాకుండా తప్పనిసరిగా అవకాశం కల్పించాలి. ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. రెండో వైపున పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారు, వారి పాత్ర వారు నిర్వహిస్తారు. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మీ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా ప్రజల తరపున వాణి వినిపించే వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వాలి. అలాగే బయట అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరికి ఆ ఇంటర్వ్యూలు లేవు. ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని, మేధావుల్ని అందరినీ అవకాశం ఇచ్చి వారి సలహాలు, సూచనలు, విమర్శలు, అవసరమైనప్పుడు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం లాంటివి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. మేము కూడా మనం కలిసి వినతి పత్రం ఇచ్చొచ్చాం, ఏ అంశాలు ఉన్నాయో చెప్పొచ్చాం, తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పారు. కాబట్టి అటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామే. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, వైసీపీ పార్లమెంట్ లో ఏం చేస్తా ఉంది, అక్కడ దేశ రాజకీయాల్లో ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని అనర్హులుగా ప్రకటిస్తే అప్పుడు వైసీపీ కనీసం మాట్లాడాల, తెలుగుదేశం మాట్లాడాల. అలాగే పార్లమెంట్ లో ఇవాళ డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇచ్చే సాంప్రదాయం ఉంది, ఇవ్వాలని అడుగుతా ఉంటే దాని మీద వైసీపీ మాట్లాడదు. అంటే మీ వరకు వస్తేనే మిగతా వాళ్ళందరూ ఢిల్లీలో మేము ధర్నాలు చేసాం రండి, మీకు దేశంలో మణిపూర్ జరిగితే మీకు పట్టదు, పార్లమెంట్ లో ప్రతిపక్షాలని అక్రమంగా సస్పెండ్ చేస్తే మీరు బీజేపీ తరఫున నిలబడ్డారు. కాబట్టి మీరు మీరు ఉన్నప్పుడు మీరు వాళ్ళ పౌర హక్కుల్ని కాపాడితే మిమ్మల్ని ఆ పౌర హక్కులు కాపాడితే ప్రజాస్వామ్యం కాపాడుతుంది. అది అన్ని పార్టీలు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. నా వరకు వస్తే హోదా కావాలి, నా వరకు వస్తే దాడులు అందరూ ఖండించాలి. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా మీకు కోరే హక్కు ఉంది. కానీ మిగిలిన వాళ్ళ సంఘీభావం మీరు కోరాలంటే మీరు దేశం కోసం ఇటువంటి అంశాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్పందించాలి. వాళ్ళు ఎప్పుడు ఒకటి గమనించాలి, అప్పుడే వైసీపీ గమనించాల, అధికారం శాశ్వతం కాదు, మనం కూడా ప్రతిపక్షంలోకి వెళ్లాల్సి వస్తుంది అనే విషయం అప్పుడు వైసీపీ గమనించాల. ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు గమనించాలి, బీజేపీతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమితో సహా అధికారం ప్రతిపక్షం అందరికీ హక్కులుంటే రేపు మనకు కూడా అవే కాపాడుతాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. వైసీపీ ఆ దారిలో వెళుతున్నట్టుగా అయితే లేవు. ఇప్పటికైనా వారి వైఖరి మారి తప్పనిసరి చేయాలి. మేము అది కమ్యూనిస్ట్ పార్టీలు అవ్వచ్చు, లేదు కాంగ్రెస్ అవ్వచ్చు, లేదు ఇంకా అనేక పార్టీలు ఉండొచ్చు, దేశంలో ఉన్నాయి. ఆ పార్టీలందరూ మాత్రం సమస్యల మీద, ఏ రాష్ట్రంలో ప్రజల తరపున కేంద్రం మీద పోరాడి రాష్ట్ర హక్కులు సంపాదించే విషయంలో, ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో మేమొక్కడమని కాదు,
ప్రజలే ఆ పాత్ర నిర్వహిస్తారు, ప్రజా సంఘాలు ఆ పాత్ర నిర్వహిస్తాయి, పౌర సమాజం అటువంటి పాత్ర నిర్వహిస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటికే ఫెయిల్ అయినంత మాత్రం చేత ప్రతిపక్షం లేదనుకోబోకతో ప్రజాపక్షం ఉంటుందనే విషయం మాత్రం తప్పనిసరిగా దృష్టి. క్విక్ గా రఫీ గారు, యు వాంట్ టు యాడ్ సంథింగ్? ఒక చిన్న మాట. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని సిపిఐ బృందం కలిసి ఒక మెమరాండం ఇచ్చింది, రాష్ట్ర సమస్యల మీద ఇచ్చింది, మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని గౌరవిస్తుంది, వారి శాసనసభలో ప్రాతినిధ్యం ఉందా లేదా అని కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా పిలుస్తాం, మాట్లాడతాం. ఈ రాష్ట్ర నిర్మాణం కోసం అందరితో కలుపుకొని వెళ్తాం తప్పితే మాకేదో 164 సీట్ల మద్దతు ఉందని చెప్పేసి మేము ఆ రకంగా వెళ్ళము. రేపు కాంగ్రెస్ పార్టీ బృందం వచ్చినా సరే మాట్లాడతాం, వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాం. ప్రజాపక్షంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా తప్పితే ఇదేదో వేరే రకంగా చేసేటువంటి ఉద్దేశం అసలు మా పార్టీ కానీ మా ప్రభుత్వం లేదు. వెరీ గుడ్ గెస్చర్. హోప్ ఇట్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ 5 years. సైదా గారు, మనం ఎక్కువ సమయం లేదు. ఒకటి, కాంగ్రెస్కి, వామపక్షాలకి, మిగిలిన పార్టీలకి శాసనసభలో సభ్యులు ఉన్నా అఫ్కోర్స్ లేరు, లేకపోయినా ఒకటే. ఇప్పుడు వైసీపీకి 11 మంది ఉన్నా ఒకటే అన్న చందంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళు 11 మంది ఈ అసెంబ్లీ సమావేశాలకు రాలేదు, వస్తామన్న సిగ్నల్స్ కూడా ఏం కనపడటం లేదు. కాబట్టి మీకు శాసనసభ్యులు లేకపోయినా కానీ వారికి ఉన్న పెద్ద తేడా లేదు. అలాగే ఆయన రాష్ట్ర హక్కుల కోసం కాదు, తన ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ఆయన పోరాడుతున్నాడు. కాబట్టి ఆ సిగ్నల్ కూడా ఏం కనపడటం లేదు. ప్రజా సమస్యలు దాని మీద కన్నా కూడా ఏదో ఇది శాంతి భద్రతలని ఒక ఇన్సిడెంట్ లేకపోతే 1 or 2 ఇన్సిడెంట్స్ని పట్టుకొని దాని రకంగా రాష్ట్రపతి పాలన కావాలని కోరటం కూడా విడ్డూరంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో మీ నాయకురాలు షర్మిల గారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే గనక ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, ఎందుకంటే పులివెందుల ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. కాబట్టి నీకు అర్హత లేదు, నువ్వు వెళ్ళకపోతే. లేదంటావా, మనసు మార్చుకొని వెళ్ళి రాష్ట్రం తరపున ప్రజల తరపున మాట్లాడు, మంచిదే, తప్పేం కాదు ఆవిడ మాట్లాడింది. కాకపోతే చాలా ఘాటుగా మాట్లాడింది. అంటే ఇక్కడ ఇంకొక, మీరు ఆల్రెడీ బిగినింగ్లో చెప్పారు, ఎలాగో ఈయనకి ఆ ఉద్దేశం లేదు కాబట్టి మొదటి నుంచి కూడా వామపక్షాల పంద అలాగే ఉంటుంది. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా, అటు పార్లమెంట్ అవ్వచ్చు, లేకపోతే మిగిలిన రాష్ట్రాల శాసనసభలో అవ్వచ్చు, పర్టికులర్గా ఏపీ శాసనసభలో కానీ తెలంగాణలో కూడా కానీ 1 ఉన్నారా, అసలు లేరా, 10 మంది ఉన్నారా, కానీ వాళ్ళ యొక్క వాయిస్లు అలాగే ఉంటాయి. అందులోనూ వారు మీతో సెయిల్ అయ్యారు మొన్న ఎలక్షన్స్లో ఇండియా గ్రూప్ తరపున. సో దాన్ని కంటిన్యూ చేస్తూ బాబురావు గారు అన్నట్లు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ప్రజా సంఘాలతో కలిసి ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను లేవనెత్తడానికి మీరు ప్లాట్ఫామ్ని దేన్ని ఎంచుకోబోతున్నారు? సురేష్ గారు, ముందు మా రఫీ అన్న మాట్లాడింది అన్నట్టు ఒక మాట. ఎందుకంటే ఈరోజు సిపిఎం వాళ్ళు కలిసి లెటర్ ఇచ్చారు, మన సిపిఐ వాళ్ళు కలిసారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి రిప్రజెంటేషన్ తీసుకుంటాం, మాట్లాడతాను అని చెప్పి అంటున్నారు. కానీ పాలకుడికి అది సరైన నిర్ణయం కాదు. రిప్రజెంటేషన్ ఇస్తే తీసి మాట్లాడటం అనేది కాదు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద అన్ని ప్రతిపక్షాలను పిలిచి ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఈ రాష్ట్రం ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉంది, మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి, రాజకీయ పక్షాలతో పాటు సీనియర్ జర్నలిస్టులు, మేధావులు ఒక 50 మందో 100 మందినో మీరు పిలిచి ఒక 2 hours 3 hours ఒక మేధామదనం చేసి అందరి అభిప్రాయాన్ని తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఇది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈ ప్యానెల్లో ఈ అంశం చర్చకు వచ్చిందని మీ ద్వారా తెలియజేయమని రఫీ గారిని కోరుతా ఉన్నా, అలాగే మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా సురేష్ గారు. ఇకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే నాకు ఒక పాత నానుడు గుర్తుకొస్తా ఉంది. కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలు, కొత్త ప్లేడర్ కంటే పాత క్లయింట్ మేలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 సంవత్సరాలు ఈ 16 సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో తిరిగి ఆయన కోర్టులు బాగా అలవాటు పడిపోయింది. ఆయనకే కాదు, ఆ పార్టీలో టాప్ టు బాటం అందరికి కూడా కోర్టులో కేసులు వేయటం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది సర్వసాధారణమైంది. ఎందుకంటే
జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ ఈ రెండింటి మధ్య కూడా సంబంధం అనేది అవినాభావ సంబంధంగా కొనసాగుతారు. హౌస్ కి స్పీకర్ ఇస్ ద సూపర్ పవర్. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే వెళ్తుంది తప్ప కోర్టులు కూడా జోక్యం చేసుకొని నాకు పెద్దలు కూడా చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభ చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల గురించి కోర్టు జోక్యం చేస్తుంది. ఎందుకంటే జగన్ గారికి కూడా ఆ విషయం తెలుసు. అతను వ్యూహాత్మకంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి ఒక నేరం, ఒక దాని ఏమంటారు గుడ్డ కాల్చి నెత్తినేసినట్లుగా ఒక ఏదో అధికార పక్షం మీద కోర్టుల మీద వేసేద్దామని చెప్పనటువంటి భావనతో ఉన్నాడు. ఇంకా బాబురావు అని చెప్పాడు. ఎందుకంటే ప్రతిపక్షం అంటే శాసనసభలోనో అసెంబ్లీలోనో ప్రతిపక్ష హోదాతోటి, గన్మ్యాన్లతోటి, లేకపోతే కాన్వాయ్ తోటి అధికారం ఇచ్చినటువంటి బంగాళతో పాటు అధికారం రాదు, ప్రతిపక్ష హోదా రాదు. ప్రజల పక్షాన పోరాడితే ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తే నిన్ను ప్రజలు గుర్తిస్తారు. నువ్వు ఉన్నావు కదా 2014 నుంచి 19 దాకా, మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు తిరిగావు కదా, రోడ్లని ఎంట పట్టుకుని తిరిగావు కదా, కనపడ్డ వాళ్ళందరినీ వాటేసుకుని ముద్దు పెట్టుకున్నావు కదా, కౌగులించుకున్నావు కదా, నేను మీ బిడ్డనని చెప్పాడు కదా, అందరినీ తలనిమిరి నేను మీ ఇంటికి పెద్ద కొడుకుని చెప్పావు కదా. ఈ రోజు నువ్వు అదే విధంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించు. నువ్వు శాసనసభ్యుడివి, శాసనసభలో నీ వాదన వినిపించు. చంద్రబాబు చేసినటువంటి దురాఘాతాలు ఏదైనా ఉంటే, లేకపోతే ఎన్డీఏ కూటమి చేసినటువంటి దురాఘాతాలు ఉంటే నువ్వు ప్రశ్నించు. నీకు చావొచ్చి దమ్ము లేక నువ్వు చేష్టలుడికి ఈ రోజు నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభకి వెళ్ళను అని మాట్లాడుతున్నావంటే ఎక్కడ నీకు నైతిక హక్కు ఉంది? నిజంగా మొన్న ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ రాలేదు, రేవంత్ రెడ్డి చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయి అని నువ్వు కాకమ్మ కబుర్లు చెప్తావే. రాహుల్ గాంధీకి ఎంపీ హోదాని రద్దు చేస్తే నువ్వు ఒక్క మాట మాట్లాడేవా? అసలు నువ్వే నీ గురించి మాట్లాడేది. నువ్వే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ముసలి కన్నూరు కలుస్తూ మాట్లాడతావు, మా మీద నిందలేస్తావు. మణిపూర్ లో మారణ హోమం జరిగితే ఒక్క మాట మాట్లాడేదే నువ్వు. మాట్లాడితే నేను క్రైస్తవుణ్ణి, నేను బైబిల్ సంఖ్యలో పెట్టుకుని తిరుగుతా, సిలువ మెడలో వేసుకుంటా అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతావే. మణిపూర్ లో మహిళలు మరి వివస్త్రం చేసి యువతుల్ని గ్యాంగ్ రేప్ చేసి అత్యాచారం చేశారే. ఎక్కడికి పోయింది నీ ఈ యొక్క హీరోయిజం జగన్? నువ్వు సమాధానం చెప్పు. చేతగాక మాట్లాడి ఈ విధంగా నువ్వు ప్రజలు పక్కతోరి పట్టించడం ఇది సమంజసమా? నేను ఒకటే కోరుతా ఉన్నా సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అన్న బాబురావు గారు చెప్పినట్టుగా మిత్రపక్షాలన్నీ కూడగడతాం. రానున్న రోజుల్లో మేము శాసనసభలో లేకపోయినా, అలాగే మరి ఎమ్మెల్సీగా మేము లేకపోయినా మేము ప్రజాపక్షంగా నిలబడతాం. అన్ని పక్షాలను కూడగట్టి చంద్రబాబు ఎన్డీఏ కూటమి మంచి చేస్తే వాళ్ళని స్వాగతిస్తాం. ప్రజలు చెప్పినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోతే మేము గల్లా పట్టుకొని నిలదీస్తాం. ఈ విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఫేర్ నా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సైదా గారు, బాబురావు గారు, రఫీ గారు, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.